అండ్ అలాగే అండర్ 19 వరల్డ్ కప్కి సంబంధించి వరుసగా 6th టైం కదా ఇది. సో మీ మీద ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే బ్యాక్ 5 సార్లు వచ్చేసింది. సో మొత్తం ఎంటైర్ టీం మీద ఎలాంటి ప్రెషర్ ఉండే, మీ టీం మూమెంట్ ఎట్లా ఉండే, మీ కోచ్తో పాటు మీ కెప్టెన్ మీరంతా టీంకి సంబంధించి ఎట్లా డిస్కషన్స్ జరిగాయి? యాజ్ అన్ ఇండియన్ టీమ్ ఆల్వేస్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది దట్ విల్ ప్లే ద ఫైనల్ అట్లీస్ట్ అని. అయితే ఆ ప్రెషర్ వి ఆల్వేస్ క్యారీ ఆన్ అవర్ షోల్డర్స్ అండ్ ప్లే. అంటే నేను చెప్పిన ఇండియాకి ఆడుతున్నామంటే అది ఎవ్రీ మ్యాచ్ ఉంటుంది. అండ్ టీమ్ లోపల డిస్కషన్స్ చాలా స్పెసిఫిక్, ఇంకా ఫోకస్ ఆన్ ద గేమ్ ఉండే. కానీ ఎప్పుడు రిజల్ట్ గురించి ఎప్పుడు మాట్లాడలేము మనము. ఫైనల్ ఇట్లా గెలవాలి, లేకపోతే ఎవ్రీ మ్యాచ్ ఇంత రావాలి అని ఏం ప్లాన్ పెట్టుకోలే. అపోనెంట్స్ తగ్గట్టు, కండిషన్స్ తగ్గట్టు మనం మా బెస్ట్ కేపబిలిటీస్ ఎట్లా ఆడాలి అదొక్కటే ప్లానింగ్ ఉండే. అండ్ అది మంచిగా ఎగ్జిక్యూట్ అయింది. కోచెస్, సపోర్ట్ స్టాఫ్ చాలా బ్యాక్ చేస్తున్నారు మమ్మల్ని. రిషికేష్ సార్ చాలా ఎక్స్పీరియన్స్ కోచ్, ఆల్రెడీ 4 times టీంతో వెళ్ళినారు ఆల్రెడీ. ఆయన ఆల్రెడీ చూస్తున్నారు ఎన్వైర్న్మెంట్ ఎట్లుంటుందో, ప్లేయర్ని ఎట్లా పుష్ చేయాలో ఆయన మంచిగా ఐడియా ఉంది. అయితే దాని తగ్గట్టు సార్ అందరికీ ప్రిపరేషన్, అందరికీ ఏం అవసరమో చెప్తాడు, దాని తగ్గట్టు ప్రాక్టీస్ చేస్తాము. అయితే చాలా ఫోకస్, మంచి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తాడు సార్. అండ్ లాసెస్ని కూడా మంచిగా తీసుకుంటాడు. మీరు ఎట్లా నేర్చుకోవాలి యాజ్ ప్లేయర్స్ అని చెప్తాడు, అడ్వైజ్ చేస్తాడు. అయితే అది చాలా మనకి హెల్ప్ అయింది. అంటే అలాగే మీరు కూడా సెమీస్లో సెంచరీ కొట్టారు సెమీకి సంబంధించిన మ్యాచ్లో. అంతకుముందు ఉమెన్స్ క్రికెట్లో వరల్డ్ కప్ సాధించినప్పుడు కూడా జమియా రోడ్రిగ్స్ సెంచరీ సెమీస్లోనే చూసాం. సో రెండు కంపేర్ చేస్తే కూడా సెమీస్ అనేటువంటి చాలా కీలకం. అట్లాంటి మ్యాచ్లో సెంచరీ చేయడాన్ని ఎట్లా చూస్తారు? అది ఇట్స్ ఆబ్వియస్లీ హై స్టేక్ మ్యాచ్ ఉండే సెమీది. బికాజ్ 300 చేజ్ చేయడం సెమీస్లో అంటే యూఆర్ ఆల్రెడీ అండర్ ప్రెషర్ ముందు. కానీ యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, మన మెంటల్ స్ట్రెంగ్త్, మన కేపబిలిటీస్ని టెస్ట్ చేస్తే అట్లాంటి మ్యాచెస్. అండ్ నా మైండ్లో ఒకటే ఉండే, ఒక బ్యాట్స్మెన్ సెట్ అయినంటే వాడు డీప్ వరకు తీసుకెళ్ళాలి. అండ్ ఐ రియలీ వాంటెడ్ టు బీ ద పర్సన్ హూ కెన్ డూ దట్ ఆ మ్యాచ్లో. ఎందుకంటే వేరే మ్యాచ్లో పెద్ద స్కోర్ రాకపోయినా స్టార్ట్స్ మంచిగా వచ్చినాయి. అయితే నేను కాన్ఫిడెంట్ ఉండే ఒక మంచి ఇన్నింగ్ వస్తుంది అని. అండ్ ఛాన్స్ వచ్చినప్పుడు సెమీలో ఐ వాంట్ టు ఫినిష్ ద గేమ్ ఫర్ ద టీమ్. ఎందుకంటే యూ ఆల్వేస్ వాంట్ సెట్ బ్యాటర్ ఎండ్ వరకు. కానీ 10 to 15 రన్ షాట్లో నేను అవుట్ అయినా, దానికి కొంచెం బాధ ఉంది. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ కుడ్ కాంట్రిబ్యూట్ ఇన్ ద సెమీస్. మీరు మొత్తం ఎంటైర్ ఈవెంట్ మొత్తం ఓపెనర్గా అటు వైభవ్ సూర్యవంశీ, మరో సంచలనాన్ని ఉడుస్తున్నాం. సో తనతో బ్యాటింగ్ ఎలా అనిపించింది? తను 6లు 4లు చాలా హార్డ్ హిట్టింగ్ చేస్తున్నాడు కదా. సో మీకు తనతో ఎట్లా పేర్ చేసుకున్నారు? నాది వైభవ్ది ఆల్వేస్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ యావరేజెస్ చాలా బాగున్నాయి. ఇట్స్ ఆల్వేస్ 50+. అయితే వీఆర్ ఆబ్వియస్లీ వెరీ గుడ్ పేర్ స్టార్ట్ చేయడానికి. అండ్ వైభవ్ ఒకవైపు షార్ట్స్ ఆడుతున్నాడంటే వాన్ కూడా అవసరం వేరే ఎండ్లో కాన్ఫిడెన్స్ ఉండాలి దట్ వికెట్లు లైన్లో పడవని. అయితే దానివల్ల నేను కూడా షార్ట్స్ ఆడే బ్యాట్స్మెనే. సో కానీ నేను కన్సిస్టెంట్గా చేయగలనా వితౌట్ మిస్సింగ్ అవుట్ ఆన్ మై వికెట్ అయితే అది మంచిగా వర్క్ అయింది. వైభవ్ కూడా ఫ్రీ స్వింగ్ బ్యాటింగ్ ఆడుతున్నాడంటే ఎప్పుడు వన్ బ్యాక్ చేయాలి. వాడు ఒక ఫ్లోలో ఉన్నాడంటే అసలు ఆపొద్దు. అండ్ ఇట్స్ గుడ్ దట్ మన మేనేజ్మెంట్ అంతా అర్థం చేసుకొని మా ప్లేయర్స్ని బ్యాక్ చేస్తుంది. సో దట్ వాస్ వెరీ గుడ్. వైభవ్తో బ్యాటింగ్ ఆడడం ఇస్ వెరీ గుడ్. ఆఫ్టర్ విన్నింగ్ అటు ఎట్లా మీకు శుభాకాంక్షలు వచ్చాయి? బీసీసీఐ నుంచి ఎట్లా సపోర్ట్ వచ్చింది, ఏం చెప్తారు? బీసీసీఐ మోస్ట్ బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే ఒక 7 months ముందే మా ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. అండ్ దానికి చాలా థ్యాంక్ఫుల్ ఉన్నా. ఎందుకంటే వేరే కండిషన్స్లో ఆడినాము, వేరే బౌలింగ్ అటాక్స్, వికెట్స్ కానీ. అయితే దానివల్ల మన మ్యాచ్ ప్లేయర్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా అన్ని కండిషన్స్ని అర్థం చేసుకొని ఆడగలిగినాం. అయితే బిగ్ థ్యాంక్స్ టు బీసీసీఐ ఫర్ దట్. అండ్ రైట్, అంటే ఇప్పుడు అండర్ 19 కప్ సాధించారు, హైదరాబాద్ నుంచి ఉన్నారు. సో నెక్స్ట్ ఫ్యూచర్ గోల్స్ అంటే ఎట్లా ఉండబోతున్నాయి స్టెప్స్? మెయిన్ గోల్ ఆబ్వియస్లీ ఇండియా సీనియర్ టీమ్ ఆడడం ఈజ్ ఆల్వేస్ ద గోల్. కానీ ఇప్పుడు ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ 1 step at a time తీసుకోవాలి. సో నెక్స్ట్ ఏం మ్యాచ్ ఉండో దానికి ఫోకస్ చేస్తున్నా. స్టేట్కి ఇప్పుడు ఆడాలి, స్టేట్కి చాలా రన్ చేయాలి, స్టేట్ని గెలిపాలి. అది షార్ట్ టర్మ్ గోల్ ఇప్పటికి. సో లుకింగ్ ఫార్వర్డ్ టు దట్.